మీ వైఫ్ని చంపింది ఎవరో, మీ శత్రువులు ఎవరో మీకు అప్పుడు తెలిసింది. గుర్తొస్తుందా సార్ అని ఎస్ఐ అన్న మాటలకి అమర్ గుర్తొచ్చిన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకా బాగా టెన్షన్ పడుతూ ఉంటాడు. మనోడు ఇంకా చాలా భయంతో అడుగుతుంది. ఇంకా రాత్రి కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా అమర్ ఏమైనా ఇబ్బంది పడని చెప్పి అనుకుంటూ గమనిస్తూ ఉంటారు. పక్కన యాదం కూడా అన్ని చూస్తూ ఉంటది. ఇంకా అమర్ ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా తల పట్టుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అదంతా బాగా భయపడుతూ ఉంటారు. చూసి టెన్షన్ పడిపోతుంటారు. ఇంకా అమర్ అలాగే తలపట్టు కూర్చొని సార్ సార్ ఏమైంది సార్, తలనొప్పి వస్తుందా ఏంటి అని చెప్పి రాథోడ్ కంగారుగా వెళ్ళి అడుగుతూ ఉంటాడు. ఇట్స్ ఓకే రాథోడ్ అని చెప్పి అమర్ అంటూ మీరు చెప్పండి ఇన్స్పెక్టర్, ఆ తర్వాత ఏం జరిగింది అమర్ అనగానే అలాగే మీ వైఫ్ చనిపోయింది ఎవరో నేను మీకు చెప్పాను, మీరు కన్ఫర్మ్ చేసుకున్నారు అని ఎస్ఐ అంటూ అప్పుడు మీరు అప్పుడే మీకు యాక్సిడెంట్ అయింది, ఇంకా మీకేం గుర్తొస్తుందా సార్ అని చెప్పి ఎస్ఐ గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంటాడు. చెప్పండి ఆ పర్సన్ ఎవరో తెలుస్తుందా, గుర్తెచ్చుకోండి అని చెప్పి ఎస్ఐ అని మాట్లాడి అమర్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా ఆపండి అని చెప్పి బాగి అంటుంది. లేదు చెప్పనివ్వు అని చెప్పి అమరన్న లేదు మీరు బలవంతం గుర్తేసుకుంటే మీ ప్రాణాలకే ప్రమాదం, వద్దు అని చెప్పేసి ఆపడు. ఏం కాదు నాకు తెలియాలి అసలు ఏం జరిగిందో అని చెప్పేసి అమర్ అనగా వద్దు మిలిమిలి మీకే గుర్తొస్తుంది వదిలేయండి అని చెప్పి బాగి చాలా కంగారు పడుతూ ఉంటుంది. నా వైఫ్ని చంపిండారు నా శత్రులు ఎవరు నాకు తెలియాలి అని చెప్పేసి ఇంకా అమర్ అంటూ ఉంటాడు. ఒక్కసారి సభలో కుప్పకులు పడిపోతూ ఉంటాడు. అదంతా చూసి ఇంకా బాగా నవ్వుతూ ఉంటుంది. ఇగో రాతో నువ్వు వెళ్ళి టాబ్లెట్ తీసుకురా అని చెప్పి అనగానే ఇంకా రాత్రి వెళ్ళి తీసుకొచ్చిస్తూ ఉంటాడు. సార్ టాబ్లెట్ వేసుకోండి అని బాగానే లేదు లేదు అసలు నా ఆరుని చంపింది ఎవరు నేను తెలుసుకోవాలి అని చెప్పి అమరంగానే మీ గతం గుర్తురాకుండా పర్లేదు, నేను మిమ్మల్ని పిల్లల్ని చూసుకుంటాను, ఆ శత్రువులు ఎవరన్నా కానీ నాకు సంబంధం లేదు, కానీ నాకు మీరు పిల్లలే ముఖ్యం అని ధైర్యం చెప్తూ ఉంటుంది. దయచేసి ఇదంతా ఆపండి, ఇంకో రోజు మాట్లాడుకుందాం అని చెప్పి ఇంకా బాగా ఆపుతుంది. కానీ అమర్ మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకోండి సార్ అని చెప్పి ఇంకా బాగా టాబ్లెట్ ఇస్తుంది. ఆ తర్వాత వాటర్ తాగిస్తూ ఉంటుంది. ఇంకా అమర్ తాగుతుంది, మన నవ్వుకుంటూ ఉంటుంది. అమ్మయ్య బతికించి అనుకుంటూ చూస్తుంది. యాదం కూడా పక్కన విని నవ్వకూడదు. ఇదిగో రాథోడ్ నువ్వు ఆయన పైకి తీసుకెళ్ళు అని చెప్పి బాగి అదే సార్ రండి సార్ అని చెప్పి జాగ్రత్తగా రండి అని చెప్పి రాథోడ్ తీసుకెళ్తూ ఉంటాడు. సారీ సార్ మిమ్మల్ని పిలిచి ఇబ్బంది పెట్టాం అని బాగానే పర్లేదులేండి సార్ హెల్త్ ఇంపార్టెంట్ కదా అని చెప్పి వేసాను. కానీ మీరు ఏం అనుకోవద్దు, ఇప్పుడు వెళ్ళి ఇంకో రోజు వస్తారా అని చెప్పి బాగి అనగానే షూర్ సార్ బాగున్నాక నాకు కాల్ చేస్తాను అని చెప్పి ఎస్ఐ అనగానే సారీ సార్ మిమ్మల్ని ట్రబుల్ చేసినందుకు మీరు ఏం అనుకోవద్దు అని బాగానే అయినా అది నా డ్యూటీ, నా కళ్ళ ముందు ఒక క్రైమ్ జరిగిందని మనోరం చూస్తూ ఇంకా ఎస్ఐ అంటూ ఆ క్రిమినల్ పట్టుకొని ఇదిగో అయినా నేను పనిష్ చేయని చెప్పేసి ఇప్పుడు నేను గిల్టీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి మనం చూసి ఎస్ఐ అనగానే తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు, ఈ రోజు కాకపోతే ఇంకో రోజు వాళ్ళు దొరుకుతారులే, ఆ రోజు మీ చేతులతోనే వాళ్ళ చేతి సంఖ్యలు వేయిస్తానులే అని చెప్పేసి బాగి అంటూ వెళ్ళండి సార్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా సార్ అని చెప్పి ఎస్ఐ వెళ్ళిపోతుంది. మనోరు అదే పనిగా నవ్వుకుంటూ ఉంటుంది. మనోహర్ ఇంకా రూమ్కి వచ్చి వాటర్ తాగుతుంటది. దీన్ని 3 చెరువులు నీళ్ళు తాగించడం అంటే అంటారు మనోహరి, చావు తప్పి కన్ను లొట్టపోయి ఆల్మోస్ట్ నీ మెడకు ఉరిపడి ఇగో కింద చెక్కదిలోపే నువ్వు తిరిగిలో తప్పించుకున్నావు అని యాదమ్మంగా నేను తిరిగిలో చాలా సార్లు తప్పించుకున్నాను యాదమ్మ, చావు అంచుల దాకా వెళ్ళి తప్పించుకున్నా అని మనోహరి అన్న మాటలకి నువ్వు చాలాసార్లు తప్పించుకోలే మనోహరి, తలనొప్పి వచ్చి బాగా నీ గురించి గుర్తురాకుండా ఆపింది కాబట్టి, లేకపోతే నీ సంగతి ఏమైందో ఆలోచించుకో, ఇప్పటికైనా నా మాట విను, ఇదిగో ఎస్ఐ మళ్ళొచ్చేసరికి వెళ్ళిపో పారిపో యాదం అనగానే పారిపోతే సాల్వ్ అయిపోతుందా, నేను అమర్కి దగ్గర అవ్వాలనుకుంటున్నాను మనోహరి అనగానే సారి గతం గుర్తొచ్చింది అనుకో దగ్గర అవడం కాదు చావుకు దగ్గర అవుతావు యాదం అనగానే ఇక్కడే ఉంటే అమర్కి గతం గుర్తు రాకుండా ఏం చేయొచ్చు కానీ మనోహరి అనగానే ఇది నీ చేతిలో నా చేతిలో, ఇదిగో అమర్ చేతిలో లేదు, ఇదిగో ఈసారి ఎస్ఐని పంపించిన బాగి మళ్ళీ ఎస్ఐని తీసుకొస్తుంది, అమర్ సారికి నీకు తెలిసేలా చేస్తుంది యాదం అనగానే నేను పారిపోతే అప్పుడు మాత్రం బాగి కోరుకుంటుందా ఏంటి, ఇప్పుడు తగ్గద్దామా ఆ బాగి రాత వెయిట్ చేస్తున్నారు, నా అంతా నేనే వెళ్ళిపోనుకో ఇప్పుడు దాకా ఇదిగో చెప్పకుండా ఆగిన ఆ బాగి రాతడు నేను వెళ్ళాక మొత్తం అంతా చెప్పేస్తారు, ఇదిగో నేను హంతడం కాదు పారిపోని చెప్పి అంటారు అని మనోహరి అనగానే నీకొచ్చే నష్టం ఏంటి మనోహరి అని యాదం అనగానే పిచ్చిదానా అమర్ ఆర్మీ వాడు శత్రులు ఎక్కడ తక్కువ వెతికి చంపే సోల్జర్, ఇదిగో నేను పారిపోయిన అమర్ వదిలిపెట్టు వెంటాడి వెతికి చంపేస్తాడు అని మనోరంగానే భయపడుతూ ఏంటి అంటే చావు సిద్ధపడి ఉంటున్నావా యాదం అనగానే చావు నాకు రాకుండా జాగ్రత్త పడతాను అని మనోరంగానే
మళ్ళీ ఇంటి రాకుండా చేస్తావా, వాడు నోరు తెరకుండా చంపేస్తావా ఏంటి అని యాదమ్మంగానే అదంత ఈజీ కాదు, పోలీసులు టచ్ చేయడం చాలా ప్రమాదం అని మనోరంగానే వాడు చేస్తే ఇంకా ప్రమాదం కదా అని చెప్పేసి మనోరి అంటూ వాడు వచ్చి వెళ్ళినట్టు నీకు నాకు బాగి రాతోడికే తెలుసు కదా, వాడిని చంపితే బాగి మీద డౌట్ నా మీద వస్తుంది, అలాగే నీ మీద డౌట్ వస్తుంది మనోరంగానే నా మీద ఎందుకు డౌట్ వస్తుంది అని యాదమ్మ అనగానే నువ్వెప్పుడు నాతో ఉంటావు కాబట్టి నీ మీద డౌట్ వస్తుంది, నువ్వు దొరికిపోతావు అని మనోడి అనగానే మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని యాదమ్మ అడుగుతుంది. ఆలోచిద్దాంలే అని మనోడు అంటుంది. పుణ్యకాలం గడిచిపోతుంది. ఇగో ఇందాకే బాగి అమ్మసారి ముందు ఓ రెచ్చిపోయింది. ఇదిగో అమ్మసారి కొంచెం ఆలోచించిన బాగా తన బ్యాలెన్స్ చెప్పి మొత్తం గుర్తొచ్చేస్తుంది. ఎప్పటికి సార్ దగ్గర కాలేవు అని చెప్పి యాదవ్ అని మాట మనోడు ఆలోచనలో పడుతూ ఉంటాడు. అంజు రూపంలో ప్రచండ ఫ్రూట్స్ బాగా తెచ్చుకొని తింటూ ఉంటాడు. అదేంటి 1 వీక్ నుండి ఏం తిన్నట్టు అలా తింటున్నావేంటి అని ఆనంద్ అనగానే నాకు బాగా ఆకలేస్తుంది తింటున్నా అని చెప్పి అంజు అంటుంది. అదేంటి మధ్య అంత బాగా ఆకలేస్తుంది ఏంటి అని బుజ్జం అనగానే అవును నాకు ఆకలేస్తుంది, అయినా అంజు కాదు నాకు ఆకలేస్తుందని చెప్పి ప్రచండ అనుకుంటూ ఉంటారు. అవును హోంవర్క్ అన్నా చేసామని ఆకాశంగా లేదు అని చెప్పి అన్నది. మరి ఇంకెప్పుడు చేస్తావే అని ఆయన స్కూల్ చూపించాలి కదా, లేదంటే ప్రిన్సిపల్ పనిష్మెంట్ ఇస్తుంది మర్చిపోయావా అని చెప్పి ఆయన గుర్తు చేస్తూ ఉంటాడు. ఒక్కసారిగా ఇదేంటి ఈ పిల్ల కష్టం నాకెందుకు, అదే నేను ఇప్పుడే పూజ చేస్తే అయిపోతుందిగా అనుకుంటూ ఇప్పుడే కంప్లీట్ చేస్తా అని చెప్పి ఇంకా అంజు చెప్తూ ఉంటుంది. సరే అని చెప్పేసి ఇంకా హోంవర్క్ చేయడానికి బుక్స్ తీస్తూ ఉంటుంది. ఆనంద్ ఆకాష్ బుజ్జమ్మ అలాగే దగ్గర చూస్తూ ఉంటారు. ఒకసారి అంజు వర్క్ చూసి పడిపోతుంటది. ఇదేంటి ఈ పిల్ల ఎంత వర్క్ పెండింగ్ లో పెట్టింది అని చెప్పకుండా భయపడిపోతూ ఉంటాడు. ఇంకా అలా గమనిస్తున్నాడు. ఇదేంటి చాలా కష్టంగా ఉంది, ఇదేంటి ఒక్క చేయి సరిపోదుగా అని చెప్పి ప్రచండ అనుకుంటూ ఉంటాడు. ఏంటి ఆలోచిస్తున్నావు, వర్క్ చేయి అని చెప్పి ఆనంద్ అంటూ ఉంటాడు. అంటే అది ఆనంద్ అని చెప్పేసి అంజు అనగానే ఏంటి నీ హెల్ప్ చేయాలనుకుంటున్నావా, మేము హెల్ప్ చెయ్యం అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. నీ హెల్ప్ చేద్దామని నా సిలబస్ తెలియదు కదా అని చెప్పి బుజ్జం అనగానే మీరు నాకేం హెల్ప్ చేయగల, మొత్తం అసైన్మెంట్ నేనే చేసేస్తా అని అంజు అనగానే మరి చెయ్యి అని చెప్పి ఆనంద్ అంటూ ఉంటారు. మీరు ఉంటే నాకు సిగ్గుగా ఉంది, మీరు వెళ్ళిపోండి నేను చేస్తా అని చెప్పి అంజు అనగానే అదేంటి మా ముందు నీ సిగ్గు ఎందుకు వర్క్ చేసుకోవడానికి ఆకాష్ అనగానే అంటే తనకంటే ముందు మనం అసైన్మెంట్ కంప్లీట్ చేసాం కదా అన్నయ్య, తను చేయలేదు కాబట్టి గిల్టీగా ఫీల్ అవుతుందేమో అని బుజ్జం అనగానే ఏంటి నీకు ఇలాంటి ఫీలింగ్స్ కూడా ఉన్నాయా అని చెప్పి ఆనంద్ అంటూ ఉంటాడు. ఉన్నాయిలే ఇదిగో మీరు వెళ్ళండి అని అంజు అనగానే సరే రారా మనం వెళ్దాం అని చెప్పేసి నువ్వు చేసుకో అంజు అని చెప్పి ఆనంద్ ఆకాశ్ ఇంకా బుజ్జం వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళడం ఇంకా అంజు గమనిస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా బుక్స్ తీసుకొని ఇంకా అన్ని బుక్స్ ఎదురుగా పెడతా ఉంటుంది. ఆనంద్ ఆకాష్ అంజు కింద రావడం చూసి బాగి అడుగుతుంది. అదేంటి ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అనగానే మేము ఆడుకోవడానికి వెళ్తున్నాం అమ్మా అని బుజ్జం అంటుంది. సరే బయటికి వెళ్ళొద్దు నా చెప్పకుండా అని చెప్పి బాగి అనగానే సరే అని చెప్పి అంటూ ఉంటారు. అవును మీ ముగ్గురు వచ్చారంటే అంజు ఏదైనా బాగి అనగానే అసైన్మెంట్స్ ఉన్నాయి చేసుకుని మిస్ అమ్మ అని ఆకాష్ అంటూ ఉంటారు. ఈలోగా అంజు తన శక్తులు అన్ని కూడగట్టుకుంటుంది. ఇంకా పెన్లను చేతి తీసుకుంటుంది. ఇంకా మంత్రాలతో ఒక్కసారిగా తన పెన్నులు ఒకసారి గాల్లో ఎగరలా చేస్తూ ఉంటుంది. ఇంకా అలాగే వర్క్ రాడే సిద్ధమవుతూ ఉంటుంది. అదేంటి వీళ్ళు ఆడుకోమని చెప్పి అంజు ఒక్కతే అసైన్మెంట్ రాస్తుందా అని చెప్పి అనుకుంటూ డౌట్ పడుతుంది. ఆటలో ఫస్ట్ చదువులో లాస్ట్ కదా అంటే అంజలి చెప్పిందంటే వీళ్ళందరినీ పంపించేసి నిద్రపోతుంటుంది చెప్తా అని చెప్పేసి బాగి అనుకుంటూ ఇంకా అంజు ఏం చేస్తే చూడడానికి పైకి వెళ్తుంది. ఇంకా ప్రశాంతంగా కూర్చొని అంజు రూపంలో ఉన్న ప్రచండ ఫ్రూట్స్ అదే పనిగా తింటూ ఉంటాడు. అలాగే పెన్నులు తనంతరకు అదే బుక్ మీద రాస్తూ ఉంటాయి. ఇంకా అంతా చూస్తూ ఉంటాడు. అప్పుడు ఇంకా బాగి వచ్చి అంజుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి అని చెప్పి భయపడిపోతూ ఉంటుంది. అయినా పెన్నులు ఏంటి దాంతో అదే రాస్తున్నాయి అని చెప్పి డౌట్గా గమనిస్తుంటది. ఇంకా షాక్ లో గమనిస్తుంటది. ఇంకా కళ్ళు చూసుకుంటుంది. నేను చూసేది భ్రమ లేకపోతే ఏంటి అని చెప్పి అనుకుంటూ కళ్ళు అదే పనిగా నడుపుకుంటూ ఉంటుంది. ఇంకా చూస్తూ ఉంటుంది. భయపడిపోతూ ఉంటుంది. ఇదేంటి అని చెప్పి చూస్తూ ఉంటుంది. నేను చూసిన కాలా నిజమా, అదేంటి పెన్ను వాటర్ అదే రాస్తున్నాయి ఏంటి, అంజు యాపిల్ తింటుంది ఏంటి అని చెప్పి భయంతో చూస్తూ ఉంటుంది. ఇంకా వణికిపోతూ ఉంటుంది. తను ఇంకా భ్రమలో ఉన్నా అని చెప్పి అదే పని గమనిస్తూ ఉంటుంది. కానీ చూసి భయపడిపోతూ ఉంటుంది. ఇది ఎలా సాధ్యం అని చెప్పి భయపడిపోతూ ఉంటుంది. టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకొక్కసారిగా వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ ఒక నిమిషం ఆగిపోతుంది. ఇంకా ఏం తెలియనట్టు మళ్ళీ అంజు పెన్ను తీసుకుని రావడం
బాగా గమనిస్తూ ఉంటుంది. మళ్ళీ షాక్ అవుతుంది. అదేంటి ఇందాకే కదా తను గాలికి అంతకు అదే రాస్తున్నాయి, ఇప్పుడు ఏంటి తను రాస్తుందని చెప్పి డౌట్ గా లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. అంజు అని బాగా పిలగానే ఏంటి మిస్ అమ్మ అని అంజు అనగానే, అంటే నువ్వు ఇందాక యాపిల్ తింటున్నావు కానీ బాగానే అవును అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. తింటూ రాస్తున్నాను అని అంజు అనగానే, లేదు లేదు నువ్వు ఇందాక నువ్వు రాయలేదు అని చెప్పి బాగి అనగానే, నేను రాయకపోతే ఇంకెవరు రాశారు మిస్ అమ్మ అంజు అనగానే, నువ్వు యాపిల్ తింటున్నావు 2 పెన్నులు వంటలు అయ్యే రాస్తున్నాయి అని బాగి అనగానే, ఏంట్రా అంటున్నావు మిస్ అమ్మ, ఏం రోబోటిక్ పెన్లేం కాదు నార్మల్ పెన్ కావాడ చూడు అని చెప్పి అంజు చూపిస్తూ, అయినా వాటంటే అయ్యే రాసే పెన్లు వస్తే ఇంకెంత బాగుంటుంది, నా ఇంటెలిజెంట్ గర్ల్ కి చాలా యూజ్ అవుతుంది అంజు అనగానే, నేను చూసాను చెప్పి బాగి అంటుంది. ఏం చూసావు నువ్వు అని అంజు అనగానే, పెన్లు దాంతో అదే రాస్తున్నాయి అని చెప్పి బాగి భయంతో చెప్తాడు. పో మిస్ అమ్మ నన్ను ఆట పట్టిస్తున్నావా, నేను దొరికాను వెళ్ళు, నేను తొందరగా అసైన్మెంట్ ఫినిష్ చేసి కిందకి వెళ్ళి ఆడుకోవాలి అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. కానీ బాగి మొత్తం గుర్తు తెచ్చుకుంటుంది. కానీ భయంతో అయమైన ఉంటుంది. ఇంకా ఏం చేయలేక బాగా టెన్షన్ తో మెల్లింగా బయటకు వస్తుంది. కానీ డౌట్ మళ్ళీ అంతా చూస్తూ ఉంటుంది. తనకి ఇంకా ఏం అర్థం కాదు. ఆయమైన కిందకి వస్తుంది. అమ్మాయి తప్పించుకున్నా లేకపోతే దొరికిపోయి అని చెప్పి ప్రచండ అనుకుంటూ ఉంటాడు. బాగి మాత్రం భయం వేస్తుంది. పదే పదే అంజు విషయం గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. తనతో అయ్యే రాసే పెన్లు వస్తే ఇంకా ఎంత బాగుంటుంది అని చెప్పి అంజన్ మాటలు గుర్తెచ్చుకుంటుంది. ఏంటి మిస్ అమ్మ సార్ ఇప్పుడు నిద్రపోయాడు అని చెప్పి రాత్రి అంటూ డిన్నర్ టైం లేపన్నాడు అని చెప్పి రాత్రి అంటూ ఉంటాడు. కానీ బాగా భయపడుతూ ఉంటుంది. అదంతా గమనిస్తూ ఉంటారు. ఏంటి మిస్ అమ్మ అలాగని చెప్పి రాత్రి అనగానే, అంటే నువ్వు అన్నావు కదా ఫుడ్ దాకా అదే వెళ్ళిందని చెప్పి అన్నావు కదా అని చెప్పేసి బాగి అనగానే, నేను చెప్తాను అమ్మలేదుగా కొట్టుబడేశారా అని చెప్పి రాతోడు అనగానే, ఇందాక అంజు యాపిల్ తింటుంది 2 పెన్లు వాతనది పోక రాస్తున్నాయి అని చెప్పేసి బాగా మాట రాతోడు భయపడుతూ ఉంటాడు. నిజమా మిస్ అమ్మ అని చెప్పి రాతోడు అనగానే, అవును లోపలికి వెళ్తే చేతి యాపిల్ తింటూ మళ్ళీ ఇంకో చేత రాస్తుంది అని చెప్పి బాగా చెప్తాడు. మొన్న కూడా ఇలాగే జరిగింది మిస్ అమ్మ, నేను చూసినప్పుడు అంజు నోట్లో ఫుడ్ దాంతో అదే వెళ్ళింది అని చెప్పి రాత్రి మొత్తం చెప్తుంటాడు. తర్వాత చూస్తే ఐస్ క్రీమ్ తింటూ కనపడింది అని రాతో అనగానే, అంజుకి ఏదో అయ్యింది రాతోడు అని చెప్పి బాగి అనగానే, నాకు అదే డౌట్ కొంది మిస్ అమ్మ అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. వెంటనే ఆయన చెప్పాలి అని చెప్పి బాగి అనగానే, అసలే సార్ హెల్త్ బాగాలేదు ఇప్పుడు ఎలా చెప్తావు అని రాతోడు ఆపుతూ ఉంటాడు. పోనీ 2 రోజులు అయ్యాక కొడుకును చెప్దాంలే అని చెప్పి అంజు మంచి డాక్టర్ చూపిద్దాము అని బాగి అనగానే, ఈ డాక్టర్ చూపించి అయ్యే పరిష్కారం కాదు మిస్ అమ్మ రాతోడు అనగానే, ఏంటి ఏమంటున్నావు అని చెప్పి బాగానే, ఏం లేదు పదండి వెళ్దాం అని చెప్పేసి రాతోడు అనగానే ఇంకిద్దరు వెళ్ళిపోతుంటారు. ఇంకా అంజు రూపంలో ఉన్న ప్రచండ చాలా కోపంగా యాపిల్ తింటూ వాళ్ళ మాటలన్నీ గమనిస్తూ వింటూ ఉంటాడు. ఇంకా అక్కడ అమరేమో చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. నేను మా ప్రాణాలతో ఉండే ముఖ్యం, నాకు పిల్లలకి ఇంటికి మీరు కావాలి సార్ అని గతం గుర్తొచ్చిన రాపని పర్లేదు నేను మిమ్మల్ని పిల్లల్ని చూసుకుంటాను అని చెప్పేసి బాగా మాటలు అమలు గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా భాగ్య వచ్చి, ఇదిగో మీ మొబైల్ మర్చిపోయారు కిందే అని చెప్పి, మీకు నైట్ ఏం అవసరం ఇంకో కాల్ చేయండి, నేను డిసైడ్ అనుకోవద్దు, నేను మెలుగు ఉంటాను, గుడ్ నైట్ సార్ అని చెప్పి బాగా సరే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇంకా బాగా వెళ్ళిపోతాడు. ఒకసారిగా అమర్ ఇంకా బాగా చేపట్టుకొని ఆపుతూ ఉంటాడు. బాగా ఒకసారి తిరిగి అమ్మని చూస్తూ ఉంటుంది. కాసేపు నా దగ్గర ఉండు మిస్ అమ్మ, నేను నిద్రపోయేదాకా ఇక్కడే ఉండు ప్లీజ్ అమర్ అనగానే, ఓకే సార్ అని బాగా కూర్చో అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇంకా బాగా అమర్ పక్కన కూర్చుంటుంది. ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. ఇదిగో ఏమన్నా మాట్లాడి మిస్ అమ్మ అమర్ అనగానే, ఇంకెప్పుడు చేయొద్దు బాగి అనగానే, ఎలా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అదే పొద్దున కొడైకెనాల్ ఎస్ఐ వచ్చినప్పుడు మీరు బలవంతంగా గతం గుర్తు చేసిన ప్రయత్నం చేశారు కదా, అప్పుడు మీకు బాగా తలనొప్పి వచ్చింది కదా అని బాగి అనగానే, నేను ఆశించిన సమాధానం రాలేదు కదా అని చెప్పి అమర్ ఫీల్ అవుతూ ఉంటాడు. రావాల్సిన టైంలో వస్తుంది తొందర ఎందుకు బాగి అనగానే, లేదు నా శత్రువులు ఎవరో తెలుసుకోవాలి నాకు చాలా ముఖ్యం అని అమర్ అనగానే, అరుంధతి గారు చంపింది ఎవరో మీరు తెలుసుకోవాలి, హంతకు శిక్ష వేయాలి, అప్పుడే అరుంధతి గారి ఆత్మ శాంతిస్తుంది, ఆవిడ భర్తగా మీరు బాధ్యత. కానీ మీకు ఆ బాధ్యత పాటు ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయి సార్, మీరు పిల్లల్ని చూసుకోవాలి, ఇంటిని చూసుకోవాలి, ఇంకా చాలా ఉన్నాయి, మీకేనవుతాయి ఇల్లు పిల్లలు ఏమైపోతారు సార్ బాగి అనగానే, పిల్లల్ని చూసుకోవడానికి నువ్వున్నావు కదా అని చెప్పి అమర్ అనగానే, మరి నన్ను చూసిన ఎవరున్నారండి అని బాగి అన్నమాట. ఇంకా అమర్ ఫీల్ అవుతూ అలాగే బాగిని చూస్తూ ఉంటాడు.